మొదటిగా మనలందరినీ కాల్చి కాపాడి ఆయుష్ను ఆరోగ్యమును ప్రసాదించి మన యొక్క జీవితంలో మరొక ప్రభుదినాన్ని ప్రసాదించిన తండ్రైన దేవునికి యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు. అలాగనే ఈ యొక్క సమయంలో తండ్రైన దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామమున వందనాలు. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. నేను మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రి మగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్ ఆనందం నిమిత్తం దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. తెస్సలోనికలో మన పట్టణం మన స్థానిక సంఘం తక్కి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రిక రాసేసి అనేక సంగతులుగా తెలియపరచాలని మొదటి అధ్యాయం ఉద్దేశించి పత్రిక రాసి అపోస్తలుడైన పౌలైన ఉద్దేశించి తాము ప్రకటించి సువార్తని సంఘము ఏనికి స్వీకరించితే విధానము క్రీస్తు ప్రభువుని ఏనికి అంగీకరించితరి నంతి దేవుని యందు ఏనికి భయభక్తులు కలుగా నడుచుకుడినరి నంతి ఓడే సహోదరుల పట్ల ఎవరికి మళ్ళీ ప్రేమ ఏ నిలతైనంతి బర్రె సంగతులుగా వివరించాను. 3వ అధ్యాయము 9-10 వచనంతా ఇలేంచి ఇచ్చేసి ఇచ్చి మేము మీ ముఖమును చూచి ఇచ్చి చాలా రోజులు గడవచ్చ కాబట్టి మరలా మీగో మెస్తిదేంచి ఆశ కలగా మంజానమి శ్వాసంతో మళ్ళీ లోపము ఏనాపట్టే మత్తి సరే ఏదంటే దేవుని ఎదుట లోపాలు కానీ సరికిని అవకాశ భాగ్యము తండ్రైన దేవుడు మా జీవితంతో అనుగ్రహించతీమాచి ఈ పత్రిక రాసి ఎవరా వేసి దేవుని ప్రార్థనకి ఈయనమి సమయం కోసం ఉంచి ఇది బా అపోస్తలుడైన పౌలు ప్రస్తావించేసి ఈ మాట. రాత్రి పగలు అత్యధికముగా దేవుని వేడుకుంటే రాత్రి పగలు దేవుని వేడుకొడినము ఏనాకిచ్చి మీతోనే కలహ మీరు మా స్వార్థకి వెచ్చరి అంగీకరించితరి విశ్వాసంగా మంజరి దేవుని యందు నమ్మకంగా మంజరి సహోదర ప్రేమ కలగా మంజరి అన్ని విషయములలో నమ్మకంగా మంజరి ఇలా మన్ని ఇంకో మాకు మరొకసారి మెస్సహ మీతోనే కలహ దేవుని వాక్యము దేవుని చిత్తం దేవుని సంకల్పం మరొకసారి ఏనాపటే విశ్వాసంతో మంది లోపాలు అయినాపటే మత్తి సరే దేవాతి హల జోల్కే అంతకి దేవుడు మనకు అవకాశం కలిగించే మంచి రాత్రి పగలు దేవుని ప్రార్థనకి హీనమించి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు మన సంఘం తక్కి మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు. కాబట్టి నేడుకే అనేక సంఘాలు కానీ సిలికించి సరే పౌలు గారి విషయంలోకి అనేక సంఘాల గురించి కానీ మా స్థానిక సంఘం తజకే మమ్మమార సిలికించకే చాలా లోపాలకు మందికి మేని కను తగ్గి చాలా సరే ఈ యొక్క మాట జరిగితే పుంజేనాయి అయినప్పటికీ ఇంకా పునాదులకి ప్రార్థించినాయి ఏనాది ఇచ్చి మారు ఏనాకి ఇచ్చి మంగు ఏనాకు ఆట అంజనేసినంత ఇంతకు ముందు చాలా సారి కలిసి జరిగింది దేవుడు మంగు ఏనాకు ఆట అంజనేసి ఆటకి పర్పస్ అయినాయి ఆటకి యొక్క ఉద్దేశం అయినాయి ఏనాకు ఆట అంజనేసి మారు ఏనాకి వాహనాయి ಇನ್ನಂತೆ ಮಾರು నేర్చుకొడతాయి అవును కాదు కానీ ఏదంటే ఇంకచిక మారు పొందరాడిలా మారు ఏనాకి వాహనాయి ನಾನು ఇది ఏనాకి వాహనాయి నా కమ్మలోడ పిస్సా ప్రయాణం పిస్సా కోటి కోడి ఇల్లు కాండ పిస్సా నీసి కమ్మ పిస్సా ఇది ఏనాకి వాహనాయి ಇನ್ನಂತೆ మినిమం కామన్ సెన్స్ ఇల్లాన మారు ప్రవర్తించినాయి ఇచ్చే సిన్నికి సరమెస్పక అంతకే ఎలాంటి వంజాయింది మా విశ్వాసం సంఘం ನಾನು చాలా సంఘాల కాన ఇచ్చే చాలా ప్రాంతాల కాన విశ్వానాయి చాలా విశ్వాసాలుగా తాను విన్నాయి ఏనాయిచ్చేది చర్చిత హజ్యమాయ లేకపోతే నేను చర్చిత హజ్జీలు చర్చిత హజ్యమాయ చర్చిత హజ్జీలు చర్చిత వావుతికి ఇన్ని పదాలకు జోలికానాయి అవునుగా చర్చి సరైన ఇస్తలే చర్చ్ ఇచ్చారు తెలుగుతలే సంఘం ముందు ఇచ్చారు ఏదో ಮೂಲ ಭಾಷತಲ್ಲೇ ಏನಾಯ್ತರಿ ఎక్లీసియా సరే ఈ సార్ మూల భాష సహజ మరి ఆలోచనకి సరే సంఘము సరే దాని యొక్క అర్థం ఏనాయిచి
ఒక స్థితిలో నుండి మరొక స్థితిత పిలువబడతారు ఏంది అదని అర్థం. కాబట్టి మా చదువుపడితే లేఖన భాగంతో సిరికి మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన రాజులను వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. సరే, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంతో ఏనాచి మీరు పరిశుద్ధులకుటయే అనగా మీరు జాగ్రత్తములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనము పరిశుద్ధులకుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి దేవుడు మగో అంబి ఆట అందనేసి పేతురు రాసిన మొదటి పత్రికత మరి సినికి సరే ఏనాజీసి అయితే మీరు చీకట్లో నుండి చీకటి సరే ఏనాతకి చూసానా ఏనాతకి గురి ఇక్కడికి పాపంతో పోల్చిదేసి. కాబట్టి పాపము ఇన్ని చీకటి సంబంధంగా మర్చి మంగో తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మంగో ఏనా కాందనేసి హాట్ అందనేసి. కాబట్టి చీకటి స్థితిత ఇచ్చే చీకటి స్థితిత మచ్చతాయి మంగో వెలుగుతో ఆట అందనేసి. ఎగ్జాంపుల్గా యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం ఉంటే 5కి మనం ఒకసారి ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను ఉంది. కాబట్టి మరో బాప్తిసం పొందుతాయి, సువార్తని అంగీకరించుతాయి. అవును కాదు, సువార్తని అంగీకరించే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మారు వాహనాలు. అవును కాదు, కానీ వాటి మారో ఇంకసకే వెలుగు యొక్క ఫలం ఏం లేతాయి, వెలుగు ఏం లేతాయి అంటే మారో గ్రహించలాడిలా. ఇది యోహాను సువార్త విషయం చేసి ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. చీకటి మచ్చకే ఎగ్జాంపుల్ వసిందా మీరు జాగ్రత్తగా ఉంచు. అందరు అందరితో लाइट आड़ की सर इकड़े कनकमन से अंबास सके ऐसा पसिगट्टी इसका उज्जड़ती मेन इसका अंदरता कानी माने अंदरता लाइट वेती सर చక్కగా ఎక్కువ వెళ్తుంది లైట్ ఆడికిస్తారు ఏదంటే కనకమన్నసి ప్రతిరోజు మేనేస్కి నవసి మేనేస్ మెసాలో నాన్ మెహాతి సరే ఏం బాసి గుడ్డి వాడితే మెహోసి. అవును కాదు, కాబట్టి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడితే మారో ఏ వెలుగు యొక్క ఫలము మారో మెసరాడీలా సరే ఏదంటే పుంజలాడీలా సరే ఇంకా మారో అంబాతాయి గుడ్డివారం అర్థం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి హాట్ ఇచ్చి మారు వాహనాలు హాట్ అనేసి ఈ వాటి మారో వెలుగు యొక్క ఫలం ఇంకా మారు గ్రహించాలి ఆడేలా ఇస్తారా మెసలాడేలా ఇస్తారా ఏదైనా ఒక అర్థమైన మారు ఇంకా అంతులుగా ఇంకా మా మనోనేత్ర కదిలింపబడాలా ఉంది కదా అర్థం. అంటే సంఘము ఇస్తారే ఏదైనా ఒక అర్థమైన ఇచ్చి ఎక్లీసియా ఇస్తారే ఒక స్థితిటి మరొక స్థితిత చీకటి ఇచ్చే చీకటి స్థితిటి ఆశ్చర్యకరమైన తన వెలుగు యొక్క స్థితిత మంగో ఆటాందని. కాబట్టి వెలుగుత మంది మారో ఏనాదకి మంగో ఆటాందనేసి అంటే కొలసులకు 1వ అధ్యాయము 13వ వచనంతో లెక్కమంది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఇది వేరొక పదం వాడితే అంధకారము చిజకే చీకటి చిజకే రెండు అంధకారము చిజకే ఏనాయి చీకటి చీకటి సకే అంధకారం జోడే పర్యాపదాలు కాదు. కాబట్టి ఇది ఆయన మనను అంధకార సంబంధమైన అధికారముల నుండి ఇచ్చి చీకటి అధికారంతో మచ్చి మంగో ఏనా కాంజలిసి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజు నివాసంగా చేసను. కాబట్టి అంధకారం చీకటి విడుదలకి మగైనా కాంజనేసి వెలుగుత ప్రవేశపెట్టాలనేసి అపొస్తల కార్యాలు 26వ అధ్యాయము 18, 19 వచనాలుగా 16 వచనాలుగా కలహమను ఒకసారి చదివి 16
నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబడవు సంగతిని గూర్చియు గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి విను. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదాన్ని. వారు వచ్చేసి అంటే జాగ్రత్త, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చీకట్లో నుండి వెలుగులోనికి ఇది వేసి సాతాను అధికారంలో నుండి हमारा अधिकारम की మనకు విడుదల కాందనసి సాతాన అధికారంకి విడుదల కాదు. ఏ సువార్తని అందుకుంటున్నారా అంటే ఏనాకీనెస్కేచి వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాన అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి చేసి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలోను స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు వచ్చేసి ఎవరి కనకాని ఏనాకి ఎంతక్కే తెరచుటకాయ ఇది వారి కన్నులు తెరచుటకాయ నేను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ಅಪೊಸ್ತಲನ ಪೌಲನು ದರ್ಶನಂತ ಮಾರ್ಗ ಮಧ್ಯಂತ ದರ್ಶನ ಮೀತೆಸಿಂಜಾಕೆ ನಾನು ನಿಂಗು ಹಾಟಗನ ಪರ್ಪಸ್ అయినా ఇచ్చి హాటతి కమ అయినా ఇచ్చి అధికారం ఇచ్చి చీకట్లో మనరా సాతాన అధికారంతో మనరా అంధకార సంబంధమైన అధికారంతో మనరా ఆశ్చర్యకరమైన తన వెలుగులో హాటంతకి ನಾನು ನಿಂಗು కనబడాంజాయి తోంజి ఆంజాయి ఎవర చీకట్లో మనరా ఆటక ఫలము ఎవరి కనకం స్పీకర్తకి ನಾನು ನಿಂಗು ఏర్పాటు కాకుండా ఎవరి తాను నింగు పండాయి ఏంచి పౌలు దర్శనంతో తోంజాల్సిందాకే పౌలు వేస్తే కాబట్టి వీళ్ళకి సువార్త అందుకోటికి ప్రతిరోజుకి ఏనికడైతే వచ్చి మొదటి అధ్యాయము ఎఫెసీయులకు 17వ వచనంతో ఎలికమని మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. కాబట్టి మన ಸುವಾರ್ತೆ ಅಂದುಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು ಹಾಟತಸಿ పిలుపుతి అందుకుంటా వాటరే ఏనాతరి ఇచ్చి కనకమిస్తరికే ఇచ్చి మనోనేత ఒక వెలిగింపబడితరే యొక్క దృష్టి అంగడైతే వచ్చి ఉదశీలసి ఏనా చేసిలసి మీ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో మీరు ఏనాకి పిలువబడితరే ఇచ్చి నిరీక్షణమనే ఏ నిరీక్షణ కనుక మీరు పొందుకొట్టిని ఏ యొక్క స్వాస్థ్యమే అంటూ మీరు నిరీక్షణ ఉంచితే ఇచ్చి నిరీక్షణ కనుక ఏదైనా మీద దృష్టి పెట్ట ఏదైనా మీద లక్ష్యం ఉంచా మీరు బ్రతికితే ఇది మా పౌలు గారు వేసేసి నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని. అయితే దేవుడు మనకు నాకు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆటాందని ఇచ్చి నిరీక్షణ మనకే నిరీక్షణ అయినా వచ్చి పాపంతో మంచి హాతి సరే అంబి అన్న అయితే నరకంతో అన్నాయి. కాబట్టి మీరు ఏ ఫలము అనుభవించకుండా దేవుని ఉగ్రత మీ మీద వాకుండా తప్పింపబడంత కీజి నన్ను మీకు ఆటాంజాయి. కాబట్టి మీరు నిరీక్షణ కలగామంజు మీరు నాయందు మంచి పరిశుద్ధులు గలే పవిత్రులు గలకి జీవించి సరే మీకు నానవని రాజ్యముతో చోటు ఇయ్యాయి స్వాస్థ్యము మీకు మళ్ళీ నా ఆస్తిలో మీరు వారసులుగా రాదిరి. ఇది దేవుడు స్వార్థత అంగీకరించగల హాటి తెసించ ఎవర ఈతని ఎంతో మీరు దృష్టి పెట్టద్దు ఉంచి తన స్వాస్థ్యం తీర్పు వస్తేసి ఏ స్వాస్థ్యమైన ఇచ్చి పరలోకం నిత్య రాజ్యం. కాబట్టి ఇతనందు పిలుపుతి అందుకుంటా వాటి ప్రతిరోజు విశ్వాస ఏనా కలుగా మచ్చిది వచ్చి నిరీక్షణ కలుగా మచ్చిది. హాటతి పర్పస్ ఏది, హాటతి ఉద్దేశం ఏది అనమాట. ఇంతవరకు మారో చాలా కాలంటి దేవుని తన కొనసాగినాయి మారో ఏనాకి వాహినాయి ఏనాకి అయినాయి అసలు ನಾನು ಏನಾಕಿ ವಾಹಮಾಯಿ ನಂತೆ ಮಾರು ಪುನಾನೆ ಆರಾಧನಕ್ಕೆ అయినాయి ಇದಕ್ಕೆ ಏನಾಕಿ ವಾಹಮಾಯಿ ಏನಾಕಿ ಮಾಯಿ ಅಸಲು ನಾನು ಇದನ್ಕಿತ್ತಿ ಸರಿ ನನಗೆ ಏನಾಯಿ ಎನ್ನ ಪುನಾನ ನೀನು ಹೆಚ್ಚು రోజు కొనసాగించకే ಹೆಚ್ಚು రోజు వాతించకే అదంతకి ఏమైనా ప్రయోజనం ఉన్నాయి
అడవి కాబట్టి మరి వాటి ఉద్దేశం ఏనంటే మంగళ నిరీక్షణ మన ఏ నిరీక్షణ కలుగ జీవించితి దేకే దేవుడు స్వాస్థ్యం ఇయ్యాయి నాన్ మన్ని తానా మీకు చోటు ఇయ్యాయి నంగు మని ఆస్తిలో భాగస్తునిగా మీకు కియాయి నా మీర్కా మాస్కతగా ఆదరి మీరు ఇంచే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనకు నిరీక్షణ కలుగా జీవించితిదే కానీ మరి ఏనికి మంచినాయి ప్రతి ఒక్క నాను ఏనాకి వామై నన్ను పున్నానా ఏనాక ఆరాధించి పున్నానా ఆరాధించి సార్ నంగు ఏనా వానే ఏకని పున్నానా వాహినాయి ఆరాధించినాయి హచ్చినాయి ఏదైనా వలన మనకు ఏం కాబట్టి ప్రయోజనముడు చెప్పేవా సరే ನಾನು ಏನಾಕಿ ವಾಮಾಯ ನಾನು ಏನಾಕಿ ಹಿಮಾಯ ಏನಾದ್ರು ಕಿಟ್ಟಿ ಸರ್ ಏನಾಯಿ ಇನ್ನಂತ ಪುಂಜ ಕೊಟ್ಟ దేవుని ఆరాధించారే ఏ నిరీక్షణ కలుగా మత్సరే దేవుడు మనకు తాంగమని ఆస్తిలో మనకు వాట అయ్యనేసి తాను మన రాజ్యంతో చోటు అయ్యని వెళ్ళకి తాను మన తాను పిలబడతారు మన దగ్గర వాంచి దేవుడు మనకు ఆట అనేసి కాబట్టి ఈ పిలుపుతి అందుకుంటా వాతి మారో ఏ పిలుపు ఎందు నిరీక్షణ ఉంచా ఏనా ఆటాదనేసి మారు గ్రహించా ఏ పిలుపు ఎందు నిరీక్షణ కలగా సరే ఏనై వానైనంత పుంజ మారో బ్రతికి సరే ఏదంతకి మనకు కానీ మారు ఏమి కూడా అయినాయి రుణేచి వానాయి రుణేచి వా ಇದನ್ನ వల్ల ಏನೋ ಅರ್ಥಮಾಯಿದ್ದಾನೆ ಲೋಕ ಮೇಲೆ ಲೋಕಕ್ಕೆ ಏನೋ ಅರ್ಥ అనేసి ऐसे ఏనాకి బా అనేసి ఏనాకి నిజ వా అనేసి రేనే నాకు వా అనేసి నిజే నాకు తప్పసి ఇనంతే ఏనాకి ఏనాకి పుంజాలో సే లక్కే వా అనేసి ಇದನ್ನ బట్టి మనకు అర్థమైంది అయితే రుణేచి వా అసలు అంతే కదా పిలువబడితే పిలుపునకు తగినట్లుగా నడుచుకొడిలో సరే ऐसे ఏనాకి పిలువబడా అనేసి ఏమైనా అర్థం ఆదేంటి అర్థం నేను నడకటికే వచ్చే పావురాలు కానీ పెంచుకొడీలు ఇస్తాయి కానీ పెంచుకొడీలు వ్యక్తి పొద్దున్న మేత వేసినేసి సాయంత్రం మేత వేసినేసి 2 పూట మేత వేసినేసి పొరలు వస్తాకే ధర్మతి బర్రె రూప కూడా వస్తాయి అని జాకే వైట్గా హాజా అంటే నాంచకే తెల్లగా ఆతే నాంచకే నేటి వేసుకొచ్చిన కలహాజా నాంచకే మేత వేసుకొని జీవనకి జాకే యజమాని మేత వేసలే రేటు వేసుకొతల పాట హాస్యం జాకే పావురం ఇచ్చి పావుర పట్ట అంతల హాజా కలహ మేయంతకే మొదలు పెట్టితే యజమాని పసిగట్టేసి సినిగి మెస్తేసి మెస్తేసి అయినా పసిగట్టేసి ఓవరాల్గా తాకు వేరేడు మీరు అర్థం ఆలోచనకి గమనించేసరికి కావనికి తాకిన ఇంబతాయి ఉంబాపించింది ఎడత పింజవన ఇది ఆటి పెరిగి తాకే అవును కా ధర్మతో తెరంబాజాను కానీ తాకు మాత్రము ఇచ్చే భిన్నంగా మన పావురాల కలకి తాకీలే సినికిది చాలా వింతగా తోంజాయని ఇది నడకే వేరు మన ఇది పావురానికి ఏంచి యజమానికి డౌట్ होता है हमारे कहावती आस्ते से जाके मुस्ती हमारे धर्म बरेना आचे कड़िया चोंजा కాబట్టి వీళ్ళకి మా విశ్వాస జీవితం మన విశ్వాసంగా మనరి విశ్వాసంతో పాటు నాంచకే తాకి చేరానాయి విశ్వాస గుంపుతా కానీ విశ్వాస యొక్క నడవడి ఏంటంటే తెలుసుకోవడానికి నడుచుకోవడానికి ఎవరి నడక వేరుడైనా విశ్వాసి కాకుండా నాంచకే విశ్వాసితేనే ఆలోచనక తాకు వేరు ఎవరి నడకని బట్టి వేసి విశ్వాసము గట్టసేకి ఆ ఎక్కినంత ఏనాకి మారం అని మాట తీరు ఏమని తాకిన తాకు జోకోడి వేసి ఏనికి మంది అనేసి ఇనంతే వేసి అసలు విశ్వాసికి ఆ ఎక్కినంత మేనికನ್ನು తక్కి ಹುಡುಗಿ కాబట్టి మారుజకే ರೋ కావలకత విశ్వాస గుంపుత చేర నడుచుకొడిన విధానము వేరేగా మత్సరే విశ్వాస గుంపుతకి సంబంధించి ఆకుండగా రమ్ము తెలపరిచిందని మనకు ఏనా కాటాందనేసి ఇనంత మారు పుంజాన్ని నడుచుకొడితే ಹೊರ ನೇಚು ದೇವತಾನ ಹಚ್ಚ ಹೊರ ನೇಚು ಬಾಣ ಹಾಸ್ತಾರೆ ಇದು ವಿಶ್ವಾಸಕ್ಕೆ ಮನೆ ಲಕ್ಷಣ
మరి చదువు కొడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంతో మారు ఏనా ఆటాసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మారు మనకు కియాలతకి తన కుమార్తెలే ఏనా కియాలతకి సహవాసం కియాలతకి తన కుమార్తెలు ఎచ్చరెచ్చర సహవాసం కిన్నాయి ప్రభురాత్రి భోజన కార్ಯಕ್ರಮ ಅಂತ ಮಾರು ಏನ ಸಹವಾಸಂ ಕೇಳ್ತಕಿ ಕೂಡ ರೊಟ್ಟೆ ಬಿರ್ಚಲ್ತಕಿ ప్రార్థన కేల్తకి మారు సహవాసం కీనాయి ఈ సహవాసముతి తిరస్కరించినసి ఏనా తిరస్కరించినసి పరిశుద్ధ ఆత్మతి తిరస్కరించినసి తంగ పరిశుద్ధ పరిస్థితి క్రీస్తు ప్రభు రక్తంతి అపవిత్రమైనదిగా ఎంచినసి దేవుని సంకల్పంతి వ్యతిరేకించినసి క్రీస్తు ప్రభుకి ನಮ್ಮ ಸಹವಾಸತಿ ఏంచి ఆలోచనతో నడుచుకుడి. మత్తయి సువార్త 22వ అధ్యాయం అంతా సంఘంకి ఉద్దేశించి ఉపమానం బర్జంతా నమ్మ తెలుసు ఏర్పాటు కిందసి యజమాని ఏర్పాటు కిందసి ఇంజా నాదెందు సిద్ధపడమందానే సిద్ధమహానే ఇంజే పిలబడతార ಹಾಟರ್ತಕಿ ತನ್ನ ದಾಸನುగా పండినసి పండి సరే దాసనుగా హన్నెరి హాటినెరి హాటి సరేమో వావురి వాన మనే కాకుండా హాటంత కాచార అయినా కిన్నెరి బేనెరి అవమానపరిచినరి పాడుతున్నది ఎందుకే వాడు తన కుమారుడు పండినేసి నా కుమారుడు వచ్చి సన్మానించినరి గౌరవించినరి నుంచి ఆలోచన కిందేసి తన కుమారుడు పండినేసి ఏమైనా ఏనా కిన్నెరికే అవమానపరచ పాడుతున్నది పాడిస్తారా అంటే తర్వాత అయినా కిన్నేసి యజమాని మత్తయి సువార్త 22వ అధ్యాయం 6వ వచనం అంటే ఇలా తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టి ఏనాకి తెసుకే రాజు ఎవరి మీద కోపాతిశంగాకే ఎవరైనా ఏ నరహంతకులు కానీ సంహరించి ఇచ్చి పాయత తెసుకే పాయత ఏమంటే ఏ పాయతున్నాయి మాత్రమే కాకుండా ఎవరి పట్టణంకి ఏనాకి తగలబెట్టించేస్తే ఇది ఉపమానం కానీ వాస్తవం. ఇది మా పిలబడి ಹಾಟಂತ ಕಾಚಾರ ಅವಮಾನಪರಚ ಪಾಯಿಸ್ತಿರ್ಕೆ ಪಾಯಿಸಲೇ ఎవరి మీద ఏనాక కొడుతేసి యజమాని పగ తెచ్చి కొడుతేసి మానమే కానీ జరిగితే ఇది వాస్తవం. శకం 70వ సంవత్సరంతా యెరూషలేము పట్టణము నాశనమహాలాతకి తగలబెట్టించి ఆతేసి దేవుడు తర అవమానపరచ పాస్తరకి తీర్పు తీర్చితేసి నేటి అంబారకి తీర్పు మన్నేచి ఒక మారు చదివి సరే తగలబెట్టించిన 8వ వచనం అంటే అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రలు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడే వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించు కొనని యువకుని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగో వచ్చితు అని అడగగా వాడు మౌని అయి ఉండేది. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటైను ఉండునని పరిచారకులతో చెప్పాను. బాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. కాబట్టి ఇదిగా ಹಾಟಿದಸಿ పెండ్లి విందు సిద్ధంగా మన్నే వాదు విందుది మన విందు రుచి సినికిದ್ದು ఉంచి ಹಾಟಿದೇమో ಹಾಟಂತಕ್ಕೆ పండితారా కొంచెం దానికి నాకు తెరిచి పాయిస్తారు పాయసాలే ఎవరి మీద పగ తీర్చుకొడితేసి ఎవరి పట్టణంకి తగలబెట్టించేస్తేసి తీర్పు తీర్చేస్తేసి ఆహాసే నేటి అంబారికి తీర్పు మనే వచ్చి పెండ్లి విందు తకి పిలువబడతారే అంబారు అతడి కనుక పిలువబడతారు పాత్రలు కాబట్టి మీరు రాజమార్గంలో మీకు కనబడినారా ప్రతిరోజు హాట తద్దు ఎవరా పెండ్లి విందుతో హాట తద్దు ఉంచి ఓడ పండిసరేమో ఎవరు హన్నెరించా తమకు కనబడతారు ప్రతిరోజు హాట పిలుపుతి అందుకోట కదా వాతేరి ఇది మా పెళ్లి చాలత అందుకోట నమస్ బాగుసి వాయినస్కి జరే వాలే ఎవరికి ఎత్తి తప్పు తక్కి దేవుడు తీర్పు తీర్చేసి అది జరగచ్చు అయితే నింజాచకి కాబట్టి ఎవరు పిలుపుతి అందుకోట వాతేరి ఏ వాతర ఏనాకి తెచ్చి
ಸಿನಿಕೆ ಅಂತಕ್ಕೆ ಯಜಮಾನಿ ಪೆಂಡ್ಲಿ ವಿಂದು ಸಾಲ ತಾಚಿಂದಕ್ಕೆ ಬೇಚಾచేసి ಬೇಚಾచి రోసి పెండ్లి వస్త్రాలు కైలాన మందానికి పెండ్లి వస్త్రాలు కైలా ఇచ్చి ಇದನ್ನ అర్థమైనా పిలుపు అందత మింగో అర్థమైంది మింగో సువార్త మింగో అందత ఏనికి బ్రతికినాయి ఏనాతకి హాటిందనేసి మా ಹಾಕಿ ಸರ ಮಂಗೋ ಏನೈ ಲಾಭము మరి ఆరోగ్యంకి సరే ఏనై మంగో కలగానే ఏనంటి ముందు పుంజ ఎంబటే మరి వాహినాయి అవును కా అర్థమని చెప్పి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మంగ ఆటాందనేసి ఇస్తారా లేదంటే ఇక్కడ నిరీక్షణ మన్న ఏ నిరీక్షణ కలుగా బ్రతకలు తక్కి మంగ ఆటాందనేసి ఇది బా ఏ నిరీక్షణ కలుగా బ్రతకలు తక్కి ఇంకా పెండ్లి విందుతో హాటితేసి కానీ పిలుపుతి అందుకుంటా బరజాన వాతరి ఇది మా వాతరికి బరజాన తక్కి ఏనాయి బయట జరిగినచ్చి పెండ్లి విందు లోపల ప్రవేశించ ముందు పంగతే ఏనా జరిగిన వస్త్రాలు కాయినది స్నానము జరిగిన ఎవరికి కావాల్సినంత అందుబాటులో ఉంచాలసి స్నానంకి తిదే వస్త్రాలకు ధరించకూడదు వస్త్రాలకు ధరించకుండా ఎంబటే అయితే పెండ్లి విందు సాలతో ప్రవేశించుతుంది ఎంబటే విందు ఆరోగించంతకి మనకి అనుమతి వెళ్ళకే వేసకే పిలుపుతి అందుకుంటా వాతేసి కానీ వస్త్రాలు కైలా ఇచ్చి అర్థమైన ఇచ్చి మరి పిలుపుతి వెచ్చాయి సువార్తకి వెచ్చాయి సువార్తకి అంగీకరించుతాయి స్నానము జరగాచ వస్త్రాలు కయ్యేసి బాప్తిసం పొందుతాయి ఇచ్చి స్నానంకి ఇస్తాయి అవునుగా బాప్తిసం పొందుతాయి సరే స్నానంకి ఇస్తాయి వస్త్రాలు కయ్యేసి సరే ఏనా నీతికి ధరించుకుంటాయి కానీ లోపల వాతాయి బిందుశాలకు కుగ్గానాయి బిందుశాల ఏనాయి నే కాసేపట్లో జరిగింది ఏనాయి విందు ప్రభురాత్రి భోజనం ఏ విందు తమారు కుగ్గీనాయి కుగ్గీని మారో వస్త్రాలు మచ్చిదేకే వస్త్రాలు సరే అర్థమైనాయి నీ యాజకులు నీతిని వస్త్రంగా ధరించుకుంటురుగా కలిసి కీర్తనత కాబట్టి నీతిని వస్త్రంగా ధరించుకుంటుందేకే నీతి వస్త్రాలు కైలాకుండా ప్రభురాత్రి భోజన కార్యక్రమంతో కుగ్గలతకి అర్హుడు అనుమతించు దేవుడు కాబట్టి తీర్పు జరిగిన నేటి పిలుపుతి ఇచ్చి హాటంతకి పిలుపు పెండ్లి విందు తక్కి వాడు మీకు పెండ్లి విందు సిద్ధంగా మందించి హాటంతకి హచ్చారా దేవుడేనాకి తెసి ఎవరైనాకి తెరి పిలుపుతి అందుకుండా వాళ్ళకి బదులుగా పిలుపుతి తిరస్కరించినది కాకుండా ఎవరు అవమానపరచ పాస్తారు పాసలు యజమానికి కోపవాత ఎవరు పగ తీర్చుకుంటేసి సంహరించేస్తేసి ఎవరు పట్టణంకి తగలబెట్టేస్తేసి తీర్పు తీర్చేసి ఎవరికి నేటి నా తీర్పు తీర్చినేసేసి ఓడే పిలుపుతి అందుకుండా వాతరి బాప్తిసం పొంద ఇచ్చి స్నానంకి అంటే నీతికి ధరించుకుంటాం ఇచ్చి వస్త్రాలు కా ఇది ఉపమానంతో మన వస్త్రాలు కా స్నానము మన కదా కాబట్టి మంగో అయినా చేసి బాప్తిజం పొంద నీతికి ధరించుకోవడం ఇది మా కుగ్గితిదే నీతి ఇలానా నీతి వస్త్రాలకైలానా ప్రభురాత్రి భోజనంతో కుగ్గాను సరే దేవుడు ఏమైనా అయినా కలిసి తీర్పు తీర్చినేసి తనే పిలుపుతి హియంతకి ఆచారం ఆహ్వానపరచ పాస్తరకి ఎవరైనా తీర్పు తీర్చేసి పిలుపుతి అందుకుంటా వాతారి నీతి వస్త్రాలకు వెళ్ళానా ప్రభురాత్రి భోజన కార్యక్రమంతో కుగ్గినారా తీర్చింది తీర్పు నేటి మన మొదటి తీర్పు నేటి రెండవ తీర్పు తీర్చింది కాబట్టి ఈ తీర్పు తమారో హల్లాకుండా మారో తీర్పు పాలు కాకుండా మన్నవా సరే మారు పొందుకోవడాన్ని నీతి వస్త్రాలు కానీ జాగ్రత్తగా కాపాడకూడదు అందుకే పిలిపిలకు రాసిన పత్రికతో 2:12 మాము వెళ్ళామని ఈ సమయంతో మీరు భయంతోనూ వాడుకుతోను మీ సొంత రక్షణతో అయినా కాపాడకూడదు కాబట్టి మరి పొందుకోవడాన్ని రక్షణకి కాపాడుకోవడం బాధ్యత మనం అంతేగాని పావురాల గుంపులో కావలికి వేసుకలకి నాంతకి నడుచుకోవటం సరే మారు తాకిని తాకు వేస్తాను ఏది పావురముకి లేకపోతే కావేకి వినాయి
కాబట్టి ವಿಶ್ವಾಸಿ ಏನಿಗೆ ತಾಕಿನ ಸೇನಂತೆ ನೇರ್ಚುಕೊಡ ವಿಶ್ವಾಸಿ ಏನಾಕಿದಿ ಬಾ ಪಿಲವಬಡಾನೆ ಸೇನಂತೆ తెలుసుకొಡ ನಾನು ಇದಂತೆ ಕಿತ್ತಿಸರ ನಂಗೆ ವಾನ ಏನ ನಂಗೆ లాభము ಏನ ನಂಗೆ ప్రయోజనం ಅಂತ తెలుసుకొಡ దేవుని సముఖಕ್ಕೆ ವಾ నిరీక్షణ కలగ మారో ఏ నిరీక్షణ ఎందు దృష్టి పెట్ట జీవితంతో కొనసాగించితే ఈ యొక్క కొద్ది మాటతో నన్ను హెచ్చరించుకొని ఇంతవరకు ఓపికలుగా వచ్చి భర్జాంతరం గురించి హెచ్చరించి ఇంతవరకు ఓపికలుగా వచ్చి భర్జాంతరం గురించి యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకొని ముగిస్తున్నాను.